హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ తీసుకొచ్చాను. హీఈస్ ద మ్యూజిక్ మిషన్. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆడియన్స్కి తెలియకపోయినా ఈగల్ సినిమాతో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో చూపించడానికి దేవ్జాన్ గారు మన ముందు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈగల్ మ్యూజిక్ గురించి అండ్ అలాగే చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ వినయ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రడక్షన్ అంతా చెప్పడానికి భయపడలేదు, కానీ మీ పేరు చెప్పడానికి మాత్రం చాలా భయపడ్డాను. ఇది కరెక్ట్గా ఇప్పుడు ప్రొనౌన్స్ చేయగలరా లేదా? లేదు, యు స్పెల్డ్ ఇట్ వెరీ నైస్. అంటే అంటే అంత అంటే నేమ్స్ కూడా చాలా సింపుల్ గా పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు. మీరు నేమ్ మాత్రం చాలా క్రిటికల్ గా పెట్టుకోవాలి. ఏంటి అంటే దాని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏదన్నా మాకు తెలుసుకోవచ్చు? బ్యాక్ స్టోరీ ఏం లేదు, చాలా సింపుల్ అండి. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు చాలా మంచి పేరు పెట్టారు, డేవిడ్ సందీప్ అని. సో ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ 10th క్లాస్ అనుకుంటా. సో అప్పుడే ఏం చేశానంటే డేవిడ్లో ఉన్న ఐడి తీసేసాను, ఎస్ సందీప్లో ఉన్న ఐపీ తీసేసి రెండు కలిపే ఉన్నాను. సో అప్పుడు టైప్ శాన్ అని వచ్చింది. సో ఇదేంటిది, ఇంకా నాకు ఇంకేదో సంథింగ్ క్రియేటివ్గా చేయాలని ఆ ఎస్ తీసేసి మధ్యలో జెడ్ పెట్టాను. సో అప్పుడు డేవ్ జాయిన్ అయింది. సో అప్పట్లోనే ఎవ్రీబడి వాజ్ లైక్ ఇదేదో కూల్గా ఉంది యూనో యూత్ లాగా. సో అని దెన్ దాన్ని అట్లాగా మ్యూజిక్లో పెడదామని అలా స్క్రీన్ నేమ్ కింద సెట్ చేసాం. అంటే 10th క్లాస్ నుంచి మీ క్రియేటివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. అఫ్ కోర్స్, డెఫినెట్లీ. సో అప్పటి నుంచి ఐ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ కీబోర్డ్ ప్లేయింగ్ అండ్ అలా ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అండ్ మీరు ఎక్కడ చూసినా ఆడియన్స్ అందరూ అంటున్నారు, మన మ్యూజిక్ డైరెక్టర్ అసలు తెలుగు పర్సన్ అయినా, అసలు మన ఊరు భీమవరం అయినా ఫుల్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. ఏంటి దీని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి? ఏం లేదు, బేసికల్గా మా 8th వరకు మేము మా ఊర్లో చదువుకున్నాను. సో మా ఫాదర్ ఏం చేశారంటే ఇక్కడ ఊర్లో ఉంటే ఇంకా ఎక్కువ పాడైపోతాడని తీసుకెళ్ళి చెన్నైలో ఇంటర్నేషనల్ ఇమాక్యులేట్ స్కూల్లో వేశారు. సో దేర్ ఎవ్రీబడి వాజ్ ఇంగ్లీష్ అనమాట. సో అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. అండ్ తర్వాత యూఎస్ వెళ్ళి కొంతకాలం మ్యూజిక్ పర్సూ చేయడం. సో దట్స్ వై ఆ స్పీకింగ్ స్కిల్స్ కొంచెం డెవలప్ అయినాయి, అంతేగాని మనం ప్యూర్ తెలుగు పెట్టినాను. అంటే ఆ ఇంటర్నేషనల్ స్కూల్కి ఈ నేమ్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. కైండ్ ఆఫ్ లైక్ దాట్. చాలా మంది అప్పుడు కూడా అలాగే పిలిచేవారు నన్ను 10th లో డేవ్ జాన్ అని పిలిచేవారు. సో ఇట్ వాజ్ ఆల్ స్పెషల్ అనమాట. అంటే ఎవరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరుగుతుంది అనుకోరు, ఎందుకంటే ఒక భీమవరం నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత చెన్నై వెళ్ళి యూఎస్ మ్యూజిక్ గురించి అసలు ఈ మ్యూజిక్ అనేది నాకు ప్యాషన్గా మారుతుంది అని మీరు ఎక్కడ గ్రహించడం జరిగింది మెయిన్గా? సో వన్ థింగ్ ఏంటంటే భీమవరం కాదు, నాది యాక్చువల్గా నర్సాపూర్, భీమవరం పక్కన నర్సాపురం అనమాట. సో 10th క్లాస్లో ఐ యూస్ టు ప్లే కీబోర్డ్ అనమాట. సో ఇన్ సెయింట్ జోసెఫ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. సో దేర్ వాజ్ నో కీబోర్డ్ ప్లేయర్ ఎట్ దట్ టైమ్ ఇన్ దట్ స్కూల్, వెరీ లాంగ్ బ్యాక్ యూనో. సో అప్పుడు ఐ వాజ్ ద వన్ హూ ప్లేడ్ కీబోర్డ్ ఫర్ ఇండియన్ నేషనల్ యాంథమ్. సో నేషనల్ యాంథమ్ ప్లే చేయడం, అక్కడ సాంగ్స్ ప్లే చేయడం, తర్వాత యూనో దే హ్యావ్ లాట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ కదా. సో ఆ వచ్చిరాని మ్యూజిక్కి అలా ప్లే చేస్తూ ఉంటే అందరూ చూసి ఇన్స్పైర్ అవుతూ ఉండేవారు. సో అప్పుడు అలాగా కొంతమంది సింగర్స్ ఉండేవాళ్ళు, మేము ఉండేవాళ్ళం. సో ఇట్ వాస్ లైక్ ఎ వెరీ యంగ్ వెరీ బ్యాండ్ అనమాట. సో ఇట్ వాస్ నాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ ఆల్సో కూడా. వచ్చిరాని అలా ప్లే చేస్తూ ఉండేవాళ్ళు మీ. సో అండ్ దేటర్ ఆన్ ఇట్ డెవలప్డ్ అండ్ మూవీస్లో ప్రొడ్యూస్ చేయడం, అండ్ దెన్ కార్తిక్ గారు రావడం, వీళ్ళు రావడం. సో ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ జర్నీ. సో ఫ్రమ్ ద వే ఐ స్టార్టెడ్ పర్సూయింగ్ ఇట్ అండ్ వే ఇట్ కిక్ స్టార్టెడ్ టు ద సిల్వర్ స్క్రీన్స్ అన్నది, ఇట్ వాజ్ అ వెరీ బిగ్ లాంగ్ జర్నీ అండ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ నోయింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. అంటే మెయిన్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సక్సెస్ అయిన తర్వాత కూడా కొన్నిసార్లు స్ట్రగుల్స్ వస్తాం, సక్సెస్ అవ్వడానికి కొన్నిసార్లు స్ట్రగుల్స్ చూస్తూ ఉంటాం, సక్సెస్ అవుతూ కూడా కొన్ని స్ట్రగుల్స్ చూస్తూ ఉంటాం. అవునండి. బట్ మీరు వాటిని ఏ విధంగా అంటే ఏ విధంగా మేనేజ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు? అంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ బ్రదర్. సో ఐ వాజ్ వెరీ పేషెంట్ అండ్ మైండ్ని ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకుండా ఐ వాజ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ మ్యూజిక్. యూనో ఆ థియరీ నేర్చుకోవడం, యూనో కార్డ్స్ నేర్చుకోవడం, ట్యూన్స్ నేర్చుకోవడం, రాగాస్ నేర్చుకోవడం, వేరే కంపోజర్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం, తర్వాత కొన్ని ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం. సో అట్లాగా జర్నీ చేసుకుంటూ వచ్చి కార్తిక్ స్టోరీస్కి ప్రతిదానికి హీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ స్టోరీస్. సో ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్ ట్యూన్స్ ఇవ్వడం, లైక్ స్కోర్స్ చేయడం. సో అట్లాగా తనకున్న స్క్రిప్ట్స్కి అలా డెవలప్ చేసుకుంటూ సో ఇట్ వర్క్డ్ అవుట్ అనమాట. వన్ మోర్ థింగ్ మాకు తెలిసింది ఏంటంటే డీజే అదర కొట్టేస్తారు దేవ్జాన్ గారు, ఇది అంతవరకు నిజం అంటే మోస్ట్లీ వెన్ పార్టీ అవుతున్నా కానీ లైక్ యూనో కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ ఉండి కూడా డిస్కస్ చేస్తున్నా కానీ, మూవీ చేస్తున్నా కానీ, సో ఆ సాంగ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది చూసారా, అవి అందరూ లైక్ చేస్తూ ఉంటారు. సో వాడు సాంగ్స్ సెలెక్ట్ చేస్తే ఆ మూడ్ బాగుంటుంది. సో వన్ సాంగ్ ఆఫ్టర్ ది అదర్ సాంగ్ మూడ్ ఉంటుంది కదా కొన్ని సాంగ్స్ని, ఆ మూడ్ని జాగ్రత్తగా మనం క్యారీ చేసుకుంటూ వెళ్తే సో ద పార్టీ రియలీ కిక్స్ ఆఫ్ అనమాట.
సూపర్. సో దట్స్ ద ఓన్లీ సెన్స్. సో మీ ప్లే లిస్ట్ కొంచెం మాకు కూడా షేర్ చేయండి, మా ఆడియన్స్. షూర్. సూపర్ బ్రో. అండ్ ఈగల్ అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ కోర్స్, యా. బికాస్ రవితేజ గారు ఒక కొత్త లుక్ లో కనబడుతున్నారు, అంటే కార్తీక్ కట్టమనేని గారు అగైన్ కమింగ్ టు డైరెక్టర్ అవుతున్నారు. సో ఇలాంటి ప్రాజెక్ట్ లోకి దేవసేన గారు ఎలా ఇన్వాల్వ్ అవడం మెయిన్? యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్ యూ టు రవితేజ గారు అండ్ కార్తీక్ ఘట్టమనేని గారు ఫర్ పుట్టింగ్ మీన్. సో అసలు నేను ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, కార్తీక్ హ్యాడ్ ది స్టోరీ వే లాంగ్ బిఫోర్. ఓకే. సో తను చెప్పాడు అనమాట, నేను ఎలా అనుకుంటున్నాను ఈగిల్ అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ సస్పెన్స్, యాక్షన్ అండ్ డ్రామా. సో అప్పుడు నేను కొన్ని ట్యూన్స్ అవన్నీ రెడీ చేశాను. సో రెడీ చేస్తే అవి కార్తీక్ నచ్చినాయి. సో కార్తీక్ నచ్చినాయి అంటే అప్పుడు యాక్చువల్గా డౌట్, నేను అప్పటికి ఇంకా ఆన్బోర్డ్ అవ్వలేదు. సో కార్తీక్ అప్పుడు నాకు చెప్పాడు అనమాట, బ్రో నేను ఇలాగా రవితేజ గారికి నీ ట్యూన్స్ అన్నీ వినిపించబోతున్నాను, సో ఇట్ ఈస్ గోన్ హ్యాపెన్ అని చెప్పాడు. ఇట్ ఈస్ గోన్ హ్యాపెన్ అంటే వినిపించడం. సో ఐ వాజ్ రియలీ వెరీ టెన్స్డ్ అనమాట, ఏదో నిజంగా రవితేజ గారికి నచ్చుతాయా, ఆన్బోర్డ్ అవుతాయా అన్నది నేను ఒక టెన్షన్లో ఉండే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, కార్తీక్ క్లియర్గా చెప్పాడు నాకు, సో నువ్వు ఆన్బోర్డ్ అవ్వాలంటే నిజంగా రవితేజ గారే హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ద ట్యూన్స్. హీ వాజ్ వెరీ క్లియర్, బికాజ్ ఇది పెద్ద సినిమా కదా బ్రో, ఐ కాంట్ రియలీ పుష్, నాకు డేవిడే కావాలి. హీ వాజ్ వెరీ జెన్యూన్, హానెస్ట్ అండ్ హీ వాజ్ క్లియర్లీ అనమాట. సో నాతో ఆల్మోస్ట్ లైక్ 5 ట్యూన్స్ అలాగా చేయించుకొని ఆ ఆపర్చునిటీ వెరీ కైండ్ హార్టెడ్ కార్తీక్ తీసుకెళ్ళి రవితేజ గారికి వినిపించడం. సో అవి సార్ ఓకే చేయడం, దెన్ ఇమీడియట్లీ నాకు కాల్ చేసి చెప్పాడు అనమాట, సో బ్రో కంగ్రాచులేషన్స్ బ్రో యువర్ ఇన్, అంటే దట్స్ ఇట్, దేర్ యు గో, ఫుల్ ఫన్ బిగన్. గ్రేట్. అంటే ఫైనల్ గా మీరు అనుకున్న దానికి ఒక ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమింగ్ ట్రూ ఫర్ మీ. ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమింగ్ టు, ఎస్పెషల్లీ కొత్త కంపోజర్కి ఇంత పెద్ద క్యాన్వాస్ మూవీ రావడం అన్నది ఇట్స్ రియల్లీ గాడ్స్ గ్రేస్. గ్రేట్. అంటే ఒక పక్క డైరెక్షన్ కానీ స్టోరీ కానీ ఏ విధంగా హైలైట్ అవుతుందో, మ్యూజిక్ కూడా ఆ విధంగా హైలైట్ అయింది. నేను ప్రతి ఒక్కరు కూడా కొంచెం డౌట్ పడచ్చు, డెబ్యూటెంట్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తారు రవితేజ గారు ఆ స్టేచర్ కానీ ఎనీథింగ్, బట్ కిక్ యాస్ ఎంజాయ్ చేస్తున్నాం. అంటే సినిమా వచ్చినంత వరకు ఒక రెస్పాన్సిబిలిటీ, సినిమా వచ్చాక ఒక రెస్పాన్సిబిలిటీ. సో వాటిని మీరు ఏ విధంగా కేర్ తీసుకున్నారు మెయిన్గా? అంటే వీ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ద స్టోరీ, మెయిన్ థింగ్, బికాజ్ సినిమా అవి బయట పెడితే రివ్యూస్ అవ్వట్లీ, మెయిన్లీ వాట్ స్టోరీ వాంటెడ్. ఆ సౌండ్ డిజైన్ కానీ, ఫర్ సపోజ్ వీ హ్యావ్ ఎ పాలాండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు దాన్ని సౌండ్ ఎలా డిజైన్ చేద్దాం, లైక్ హాలీవుడ్ ఇన్కార్పొరేషన్ తేవడం, అలాగని మరీ హాలీవుడ్ వెళ్ళిపోతే వీ డోంట్ వాంట్ టు లూజ్ సార్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ దట్ మాసినెస్, ఆర్ రెండిట్లీ మిక్స్ చేయడం. సో ఆ తర్వాత ఒక ఫైట్లోనేమో ప్యూర్ కల్ట్ ఫైట్ ఉంటుంది, ఇండియన్ కల్ట్ ఫైట్. సో దాన్ని ఎట్లాగా మళ్ళీ మనం ట్రీట్ చేద్దాం. సో అగైన్ మూవీ బిగినింగ్ నుండి వస్తే ఆ సస్పెన్స్ ఉంటుంది చూసారా, ఎవరెత్తను అని స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఎలా ట్రీట్ చేద్దాం, ఓవరాల్గా హౌ కెన్ బి గివ్ ఎన్ ఆడియన్స్ వాట్ ఈగిల్ అండ్ స్టోరీ టెల్లింగ్ వాజ్. అంటే కార్తిక్ ఎలా చెప్తున్నాడు అనుకున్నది నేను నా సౌండ్లో కూడా అదే నేను చెప్పాలనుకున్నాను. అండ్ కీపింగ్ సార్ ఇన్ మైండ్ ఇన్ ఎవ్రీథింగ్, సార్నే మైండ్ చేస్తూ ఆడియన్ అలా సార్ని చూసుకుంటూ కథలోకి వెళ్ళిపోవాలన్నదే దట్ వాజ్ మై గోల్ అండ్ ఐ టుక్ ఇట్. ఓకే బ్రో. అండ్ మెయిన్గా మిమ్మల్ని ఏ పబ్లిక్ ఈవెంట్స్లో చూసినా, ఎక్కడ చూసినా చాలా ప్రోయాక్టివ్గా కనబడుతున్నారు మీరు అసలు. అవునవును, అంటే డల్గా ఉన్న ఆడియన్స్ని కూడా మీరు వచ్చి ఒక రేంజ్లో ఎంకరేజ్ చేస్తారు. అది చాలా స్పిరిట్ అండి ఆ టైంలో. ఫర్ సపోజ్ మొన్న అప్పుడు కాలేజెస్కి వెళ్ళాను కదా, సో అప్పుడు నా యంగ్ డేస్ గుర్తొచ్చేసినాయి నాకు. సో ఐ వాజ్ లైక్ వాళ్ళని ప్రొవోక్ చేయాలి. సో ఇట్స్ ఆల్ స్పిరిట్ అండ్ మ్యూజిక్ ఇస్ స్పిరిట్. సో వన్ మోర్ థింగ్, అంటే కార్తిక్ గారు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా వై అంటే ఒక డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు తీసుకున్నారు అంటే, నేను ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను, అబౌట్ ద ట్యూన్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. సో అలాంటి నాకు స్పేస్ ఎక్కువగా దేవసేన దగ్గర దొరికింది. సో అందుకే ఆయన సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఎలాంటి డిస్కషన్స్ కానీ ఎలాంటి జరిగాయి మీ ఇద్దరి మధ్య మెయిన్? సో ఫస్ట్ ఎట్లా ఉంటుంది అంటే, కార్తిక్ ఒక ఐడియాతో వస్తారు. సో ఆ ఐడియా నేను ఒక రఫ్ చేస్తాను, ఆ ఐడియాకి ఆపోజిట్ ఐడియా కూడా ఇస్తాను నేను. సో మనోడు ఉన్న ఐడియా అడిగాడు అంటే నేను 2 ఐడియాస్ ఇస్తాను. సో దెన్ హీ ట్రైస్ టు కమ్ అప్ జెల్లింగ్ విత్ దీస్ 2 ఐడియాస్, అండ్ తర్వాత 3rd ఐడియా రావడం, దాన్ని మళ్ళీ ఇంకా డెవలప్ చేయడం. సో ఇట్స్ లైక్ ఏ ల్యాడర్ అనమాట. సో దట్ ఇట్ బిగన్స్, స్టెప్ గోస్ ఆన్ 1 2 3 4 5 అట్లా వెళ్ళి ఒక టోటల్ ఒక ఆ స్క్రిప్ట్కి కరెక్ట్గా ఉండే ఒక అబ్సల్యూట్ ఫైనెస్ట్ మ్యూజిక్ లాగా మేము డిజైన్ చేసాం. యాక్చువల్గా ఆడుమచ్చ సాంగ్లో చూస్తే ఫస్ట్లో పెబ్ నికో రామ్ చికో అని ఉంటుంది. సో దట్ వాజ్ యాక్చువల్గా తెలుగు ప్లాన్ చేసాం.
సో బట్ నవ్ మీకుంటే అక్కడ యాక్చువల్గా బల్గేరియన్ చాంట్ వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ బల్గేరియన్ చాంట్ అనమాట. సో బల్గేరియన్ చాంట్ ఏం చెప్తుంది అంటే రన్ హీరో రన్ అన్నది మీనింగ్ యాక్చువల్గా. సో అది కూడా ఆ క్యారెక్టర్కి ఆ టైంకి రావడానికి చాలా యాప్ట్ అనిపించింది. సో ముందు తెలుగు చేసాం. సో తెలుగు చేసిన తర్వాత కార్తిక్ గారికి నచ్చలేదు అది. సో మళ్ళీ ఇంకోటి చేశాను, అది నచ్చలేదు. సో అప్పుడు ఆఖరికి ఇంకేం చేయాలని తీసుకొచ్చి ఒక బల్గేరియన్ శాంపిల్ తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేయడం, దెన్ దానికి బాగా ఎగ్జైట్ అవ్వడం, రవితేజ గారికి నచ్చడం. సో అట్లా ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్లోకి వెళ్ళామన్నమాట. నేను ఇప్పుడు అంటే వచ్చే ముందు కూడా చాలా సార్లు ఆ సాంగ్ నేను ఆడవచ్చు, ఓకే, బట్ నిజంగా చాంట్ నాకు నిజంగా అర్థం కాదు. వచ్చాక అడుగుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఆయన ఏం చెప్పారంటే మన సినిమా కూడా రెవల్యూషన్ బాగా అవుతుంది సార్. ఎందుకంటే ఒకప్పుడు ముందే చెప్పేవారు 6 పాటలు ఉంటాయి సినిమాలో, ఒక బ్రేక్ ఇద్దాం, దానికి డ్యూరేషన్ ఒక 6 నిమిషాలు ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే స్టోరీలోంచి సాంగ్ వచ్చేస్తుంది. అవును. అంటే కార్తిక్ గారు కూడా సేమ్ చెప్పారు, మీకు సాంగ్స్ 2 సాంగ్స్ కూడా వింటున్నప్పుడు యాక్షన్లోంచి ఆ 2 సాంగ్స్ వస్తూ ఉంటాయి. బట్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా అది మీకు ఛాలెంజింగ్ ఉంటుంది, ఏ విధంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు? అఫ్ కోర్స్ యాక్చువల్గా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ దట్ ఈస్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్. సో ఐ వుడ్ సే దట్ బికాస్ ఎందుకంటే ఒక ఫైట్ జరుగుతున్నప్పుడు మామూలుగా బుఫ్ బుఫ్ అనే ఒక సౌండ్స్ ఇవ్వడం రెగ్యులర్, కానీ ఇక్కడ మన మూవీలో ఫైట్ జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ సాంగ్ కమింగ్, సో యూ హ్యావ్ అన్ అనదర్ సాంగ్ కమింగ్. సో సాంగ్స్ని కూడా ఉన్న 5-6 సాంగ్స్ని మేము ఫైట్స్లో ట్రీట్ చేయడం, ఒక డిఫరెంట్ ఎపిసోడ్స్లో ట్రీట్ చేయడం జరిగింది. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఒక కెమెరా పెద్ద మూమెంట్ షాట్ వెళ్తున్నప్పుడు కూడా యూ హ్యావ్ అనే ఇంగ్లీష్ సౌండ్ కమింగ్. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ విత్ ద సౌండ్. సో అట్లా డిజైన్ చేసాం నేను కార్తిక్ కలిసి కూర్చొని, లాట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ అనమాట, లాట్ ఆఫ్ 1-on-1 కాన్వర్జేషన్స్, ప్లస్ అలాగే మా టీం అందరితో కూడా గ్రూప్ వైజ్గా డిస్కస్ చేసి. సో అల్టిమేట్లీ వీ వాంటెడ్ టు గివ్ అన్ ఆడియన్ సీట్-ఎజింగ్ ఎంటర్టైన్మెంట్. వన్ మోర్ థింగ్ అంటే మెయిన్గా రవితేజ గారి నుంచి వస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ కార్తిక్ గారు ఫస్ట్ నుంచి చాలా క్లారిటీ, ఒక యాక్షన్ బేస్డ్ ఫిల్మ్, ఒక మంచి గ్లోబల్ ఇష్యూతో వస్తున్నారు. బట్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఇలాంటి సినిమాలోని రవితేజ గారు ఒక మాస్ నెంబర్ ఇవ్వట్లేదు, ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అని మీకు ఏ విధంగా ఉంటుంది? అంటే ఐ వుడెంట్ సే మాస్ నెంబర్ ఇవ్వట్లేదు అని నేను అన్ను. సో ఎందుకంటే మీకు వీ హ్యావ్ ఏ డెఫినెట్లీ మాస్ ఫోక్ సాంగ్, అండ్ తర్వాత డెఫినెట్లీ మాస్ ఫైట్స్ ఆర్ దేర్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఛాలెంజింగ్ చెప్పాలనుకుంటే, బట్ ఇట్ ఈస్ వెల్ బ్యాలెన్స్డ్. సో ద మాస్ ఈస్ బ్యాలెన్స్డ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ క్లాసీ స్టైల్ ఈజ్ ఆల్సో వెల్ బ్యాలెన్స్డ్ అనమాట. దట్స్ వాట్ కార్తిక్ రియలీ బ్యాలెన్స్డ్ ద ఎంటైర్ మూవీ. 2.5 hours you have the mass and you also have the class, but you have an international ideology being given to the audience. So ఆ లైన్ ఉంది చూసారా, ఇట్స్ అ వెరీ హార్ట్ టచింగ్ లైన్. నాకు ఎందుకో ఈ సినిమా అంతా కాటన్ రిలేటెడ్ ఉండబోతుంది అని అనుకుంటున్నాను. మీరు ఎంతవరకు చెప్తారు? యూ హ్యావ్ టు వెయిట్ అండి, అది అంటే యూ హ్యావ్ టు వెయిట్. ఎక్కడికక్కడ కాటన్ బాగా హైలైట్ చేస్తారు, అందుకని కాటన్ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు వెయిట్. వన్ మంత్ అంటే ఒక ఫస్ట్ సినిమా మీ చేతిలో పెట్టినప్పుడు ఓన్లీ 2 songs ఇచ్చినప్పుడు అది మీకు రెస్పాన్సిబిలిటీ పెంచుతుందా తగ్గిస్తుందా? ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఎక్కువగా వర్క్ చేసుకోవచ్చు అని. సో నాట్ యాక్చువల్లీ 2 songs, యాక్చువల్లీ వీ హ్యావ్ 4 songs. ఓకే. సో కాకపోతే ఏంటంటే 2 songs are prominently dance groovy numbers. So the other 2 songs are going to come as a fights అనమాట, అట్లా ఉంటుంది. సో ఒక టిపికల్ క్లైమాక్స్లో మీకు ఒక సాంగ్ వస్తూ ఉంటుంది, అక్కడ అందరూ టిపికల్ సౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ మేము అక్కడ ఒక సాంగ్ వేసాం. సో అట్లా అనమాట. సో ద 2 numbers are the dancey numbers and another 2 songs come in the fights అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కొత్త సాంగ్ కూడా ఇంగ్లీష్ సాంగ్ కూడా రిలీజ్ అవబోతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. సూపర్. అంటే దేవజాన్ గారిని ఇంగ్లీష్ అయితే వదలదు అనుకుంటున్నా, నాకు తెలుసు. మ్యూజిక్స్లో మెయిన్గా ట్యూన్స్లో కానీ లిరిక్స్లో కానీ అంటే కొంచెం ట్రెండింగ్ యూనో జస్ట్ టు గో న్యూ ఏజ్ మ్యూజిక్ కైండ్ ఆఫ్. దట్స్ ఇట్. ఎందుకంటే గల్లంతి సాంగ్ అంతా అలా వెళ్తుంటే మధ్యలో ఒక ఫ్యూ లైన్స్ ఇంగ్లీష్ మళ్ళీ ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది. దట్ ఇంటెన్షనల్లీ పెట్టడం జరిగింది. అసలు లిరిసిస్ట్ ఎలాంటి డిస్కషన్ జరిగింది మెయిన్ కాదు. సో దట్ వాజ్ యాక్చువల్లీ నేనే ఫస్ట్ పాడేసాను యాక్చువల్లీ. అది యూ అండ్ మీ ఆర్ వాకింగ్ ఇన్ ద ప్యారడైజ్ అదంతా అది యాక్చువల్ కార్తిక్ నచ్చింది. తెలుగులో కూడా రాయించిన తర్వాత మరీ పూర్తిగా తెలుగు పాట అయిపోతున్నట్టు కొంచెం ఇంగ్లీష్ పెడదాం అన్నాడు. సో అట్లా ఉంటుంది అనమాట ఐడియాలజీ. సో దెన్ వీ ఇన్కార్పొరేటెడ్ దట్ ఇంగ్లీష్ అనేది. అండ్ ఫైనల్గా సాంగ్స్ బయట రిలీజ్ అయిన తర్వాత వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గట్? సాంగ్స్ అయిపోయిన వెంటనే ఒక మన ధమాకా డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. త్రినాథ్ గారు ఫోన్ చేసి, తమ్ముడు స్పీకర్లో పెట్టి ఫోన్ అన్నారు. అన్న ఏంటన్నా అంటే పెట్టు స్పీకర్లో అన్నారు. స్పీకర్లో పెడితే పక్కన టీం అంతా ఉన్నది. అద్దరిపోయింది తమ్ముడు, సాంగ్ చాలా బాగా చేసావు, ఫెంటాస్టిక్, చాలా బాగుంది అన్నారు. తర్వాత కపుల్ ఆఫ్ హీరోస్ చేశారు సేమ్, దే అప్లోడెడ్ మీ వెరీ మచ్. సో ఇట్ వాస్ వెరీ హార్ట్ వార్మింగ్. గ్రేట్.
అంటే మేము రవితేజ గారితో చాలా మంది ఫ్యాన్స్, ఆయన టెక్నీషియన్స్ గా వర్క్ చేయడం చూసాం కానీ, బట్ మీరు మరీ డైహార్డ్ ఫ్యాన్ లా ఉన్నారు ఆయనకి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ ఫ్యానిజం అనేది ఒక రేంజ్ లో చూపిస్తారు. ఫ్యానిజం ఉంది. ఎందుకంటే నేను వైజాగ్ గీతం కాలేజ్లో చదువుతున్నప్పుడు వెంకీ రిలీజ్ అయింది. సో ఆల్మోస్ట్ 8 times అండ్ 9 times చూసాం ఆ ఫిలింని. బ్యాచ్ అంతా వెళ్ళిపోయి ఎస్పెషల్లీ ఆ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది చూసారా, తెగపడి నవ్వేవాళ్ళు. అప్పటి నుంచి నాకు ఆయన బాగా ఇష్టం. చండీగఢ్ లోకల్, అమ్మ తమిళమ్మాయి. సో ఐ వాజ్ రియలీ ఫ్యాన్ ఆఫ్ ఆల్ హిస్ మూవీస్. సో ఆ టింజ్ ఉంటుంది మాకు, ఆ లాంగ్వేజ్లో కూడా ఆ తెలుగు టింజ్ ఉంటుంది ఆయనది. సో అట్లా అనమాట. సో అంటే రవితేజ గారిని మీరు ఎంత బాగా యాక్సెప్ట్ చేయించారంటే, సైజ్ ఆయన ఎంత ఉండదు కానీ సౌండ్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అన్నారు. ఆయనకి ఎలాంటి సౌండ్ అంటే మేము వెళ్ళిన సౌండ్ ఆయన ఏం వినేసారని మాకు చాలా ఎడ్యూసేదిగా ఉంది. ఐ థింక్ అంత గాడ్స్ గ్రేస్ అండి. అంటే వీ డిడ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అండ్ హీ ఆల్స్ విత్ ఏ గ్రేట్ హార్ట్ హీ యాక్సెప్టెడ్ ఇట్. సో అదంతా మీరు సౌండింగ్ మీరు థియేటర్స్లో చూసుకోవడం అదంతా. సో వన్ మోర్ థింగ్ సార్, అంటే మీరే మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్, సాంగ్ లాంచ్ ఈవెంట్లో స్పీకర్లు పగిలిపోతే చాలా జాగ్రత్తగా ఉండండి. అవును, దట్ కాన్ఫిడెన్స్ అనేది ఆడియన్స్ కి చాలా పుష్ ఇస్తుంది. మెయిన్గా మాస్ మహారాజా ఫ్యాన్స్ కి అయితే అలాంటి దాని గురించి వెయిట్ చేస్తున్నాడు. బట్ ఒక రెగ్యులర్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్ దాన్ని ఏ విధంగా టేక్ తీసుకుంటారు? ఎందుకంటే ఫస్ట్ సినిమా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశాక ఆయన అంటే బాగుంటుంది అని మీ కాల్ ఏంటి? అంటే ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ మూవీలో ఉన్న ఫైట్స్ సీక్వెన్సెస్ ఆడిట్లకి అబ్సల్యూట్లీ వీ కార్నర్డ్ ఓన్లీ Raviteja Gar fans. So especially how they would entice themselves looking their fascinating hero, you know, because they need that goosebumps, you know, sound lo kuda adrenal rush, you know, that he's going to come and kill his enemies annattu we have pushed that. But when you see the suspense track and all this international track, you will see everybody enjoying it. So anta అక్కడ చాలా జాగ్రత్తగా కొంచెం అందరు ఎవ్రీ ఆడియన్స్ని యూనో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్ని కూడా మైండ్లో పెట్టుకొని మేము టోటల్గా ట్రీట్ చేసాం మూవీ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. సో ఇట్ విల్ బీ ఏ కాంబినేషన్, ఎవ్రీథింగ్, ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. అంటే దేవజన్ దగ్గర, అంటే మీ దగ్గర మెయిన్గా షెడ్యూల్ ఎలా ఉంటుంది, టైం టేబుల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నైట్ వర్క్ చేస్తారు అంటూ ఉంటారు, బట్ మీ దగ్గర ఎలా? నా దగ్గర ఏంటంటే కొంచెం మూడ్ బాగుంటే నేను చాలా ఎక్కువసేపు చేస్తాను. సో నైట్ కూడా కొంచెం కంటిన్యూ చేసేస్తూ ఉంటాను. ఒకవేళ మూడ్ బాగాలేనప్పుడు మాత్రం జామ్ చేసేస్తాను, కొంచెం ఆపుతాను యాక్చువల్గా. సో మోస్ట్లీ నేను ఇంకా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇట్. ఆ మూడ్నే ఒక కార్పొరేట్ స్టైల్లో, సిస్టమాటిక్ స్టైల్లో 9 to 9 చేసేసి ఒక డిసిప్లిన్ ప్రోటోకాల్లోకి తేగలుగుతామా లేదని ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇట్. బట్ హోప్ఫుల్లీ ఐ షుడ్ అచీవ్ ఇట్. కొన్నిసార్లు ఏంటంటే నైట్స్ అయిపోతుంది, యూనో, బట్ హ్యావ్ టు సీ. ఓకే, ఒక 10 films చేసినప్పటికీ ఆడియన్స్ కూడా తెలిసిపోతుందన్న చాలా సింపుల్గా. ఇప్పుడు అంటే ఒక సాంగ్లో ఏ ఇన్స్ట్రుమెంట్ వాడారు, ఇది ఏంటి ఇన్స్ట్రుమెంట్ అనేది కూడా ఆడియన్స్ చాలా ఈజీగా గెస్ చేస్తారు. బట్ మీకు ద మోస్ట్ ఫేవరబుల్ ఇన్స్ట్రుమెంట్, దీన్ని నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కానీ ఎప్పుడైనా దీంతోనే పక్కా ముందు పని ఉంటుంది అనేది? దట్ వుడ్ పియానో. పియానో ఈజ్ మై వెరీ క్లోజ్ టు హార్ట్ బికాస్ చాలా ఎమోషనల్ ఫీల్ ఉంటుంది. అండ్ దట్ ఐ వుడ్ లైక్ టు పర్స్యూ ఫ్యూచర్ యాజ్ వెల్. అండ్ అన్న మెయిన్గా ఇప్పుడు కార్తిక్ గారు మీరు ఒక మంచి కొలాబరేషన్తో, మంచి షెడ్యూల్తో సినిమాను ముందే కంప్లీట్ చేసుకుని ఎలాంటి ప్రెజర్ లేకుండా కంప్లీట్ చేయడం జరిగింది. బట్ ఇది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా అవుతుందని, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడు అంటూ ఉంటారు, మాకు కొన్నిసార్లు టైం ఎక్కువ ఇవ్వట్లేదు ఆర్ఆర్ చేయడానికి కానీ, లేకపోతే రికార్డింగ్ చేయడానికి కానీ అంటూ ఉంటారు, దానివల్ల అవుట్పుట్ కరెక్ట్ రావట్లేదు అంటూ ఉంటారు. బట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో వీటిని ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేస్తూ ఉంటారు? ఇట్స్ ఆల్ అబౌట్ ప్లానింగ్, సార్. ఓకే, కార్తిక్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ప్లాన్ బికాస్ when the script was born, the music was born as well, parallelగా. సో రెండు అలా అది స్క్రిప్ట్ డెవలప్ అవుతూ ఉండేది, పక్కన మ్యూజిక్ కూడా డెవలప్ అవుతూ ఉండేది. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ ఆల్సో. సో యాజ్ లాంగ్ యాజ్ ద డైరెక్టర్స్ ఇస్ వెరీ కీన్ అబౌట్ ఈ స్క్రిప్ట్ అండ్ గివ్స్ ఎ పుష్, ఓకే ఇది లాక్ అయిపోయి స్క్రిప్ట్లో ఈ సీక్వెన్స్ లాక్, సో యూ కెన్ హ్యావ్ యువర్ టైమ్ టు సీక్వెన్స్ యువర్ ఓన్ థీమ్స్ అని. when the director comes and we have a pre-planned vision, and I think we can give a lot of greater music to the audience. అండ్ అంటే టీజర్ ట్రైలర్ చూసినంత వరకు మాకేం అర్థమైందంటే దేవజన్ గారు ఉన్న స్పెషల్ ఏంటంటే బీజం వస్తూ అందులో కూడా లిరిక్స్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మీరు సీన్ ఎలివేట్ చేస్తారు, లేకపోతే అదర్వైజ్ ఇంకా ఏదైనా ఉందా ఆడియన్స్ గా మేము చూసింది? అది ఉంది మూవీలో ఫుల్ అదంతా ఉంటుంది. సో బీజియంతో పాటు లిరిక్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సీన్ అండ్ వీ వాంట్ టు
డెవలప్ ద గూస్ బంపింగ్ నేచర్ తీసుకొద్దామని అది చేసాము. సో అంటే మీరు ఎంత మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ అక్కడ మాస్ మహారాజా ఉన్నప్పుడు మీ ఫ్యాన్ అంటే ఎంత మీ హీరో ఉన్నప్పటికీ ఎంతో కొంత మీలో ఉన్న ఆ లవ్ కానీ ఫ్యాన్ కానీ రెప్లికేట్ చేద్దాం అనుకోండి. దట్ వన్ లిరిక్ యూఆర్ పర్టికులర్లీ అబౌట్ దిస్ ఈజ్ ద అంటే ఇది పక్క మాస్ మహారాజా రవితేజ గారి గురించి రాయించాను అండి ఏదైనా. అది సెకండ్ హాఫ్లో వస్తుంది. అది ఇప్పుడు చెప్పేస్తే మీకు థ్రిల్ ఉండదు. సో థియేటర్లో చూసినప్పుడే మీకు వస్తుంది. కానీ బట్ ట్రైలర్లో ఉన్న చూసారా ఇంపాక్ట్. సో లాస్ట్లో లిరిక్స్ వస్తాయి. సో దానికన్నా మించి ఉంటుంది. సో ఇట్ వాజ్ కంప్లీట్ సీక్వెన్స్లో ఉంటుంది. అంటే స్పిరిచువల్ సీక్వెన్స్లో తెచ్చి ఉందని యాక్చువల్గా. యా సార్ యుద్ధం చేస్తూ ఉంటే ఆయన్ని ఒక గాడ్లీ మ్యాన్ లాగా చూపిస్తూ ఉంటాం. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ టీజర్ అనుకుంటా మీరు ఆయన దేవుడు కాకపోయినా మనకైతే అంటే సినిమాలో ఆయన దేవుడు కాకపోయినా మనకైతే నిజంగా దేవుడు అన్నారు. అండ్ యూఆర్ రియల్ అంటే చాలా బాగా ఆయనకి క్లోజ్ అయిపోయారు ఈ సినిమాతో ఇంకా అనుకోవచ్చు. అంటే ఫ్యాన్ నుంచి ఒక టెక్నీషియన్ గా మారిపోయి ఇంకా ఆయన దగ్గర నుంచి చూసి వాట్ విల్ అండ్ ఎందుకంటే రవితేజ గారు ఎప్పుడు కూడా ఆయన ఉన్న టెక్నీషియన్ గానీ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారు, సజెషన్ ఇస్తూ ఉంటారు. దట్ వన్ సజెషన్ ఏం వచ్చింది మీకు మెయిన్ గా రవితేజ గారు? అంటే నేను ఆ మాట చెప్పడానికి గల కారణం అంటారా? ఎనీథింగ్ అంటే ఆయన నుంచి మెయిన్ గా రవితేజ గారు ప్రతి సినిమా నేర్చుకుంటూ ఉంటారు. బికాజ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ మీ నా ప్యాషన్ స్టార్ట్ అయ్యి మ్యూజిక్ స్టార్ట్ అయ్యి ఒక పెద్ద హీరో గారు హీ వుడ్ హ్యావ్ ఆప్టెడ్ దెర్ ఆర్ మెనీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుట్ దేర్. కానీ వాళ్ళందరినీ కాకుండా ఇప్పుడు నాకు ఛాన్స్ ఇవ్వడం అన్నది ఇట్స్ రియల్లీ సంథింగ్ ఐ సీ యాజ్ అన్ అడ్మిరేషన్ కమింగ్ ట్రూ. అరే ఒక వెరీ లవింగ్ పర్సనే చేయగలుగుతాడు ఇలాంటివి. సో ఐ ఫెల్ట్ ఇట్ దాట్ వన్ అనమాట. సో ఆ టేజర్ చూసినప్పుడు యాక్చువల్గా ఆ కాజ్ కోసం అలా ఉంటుంది. బట్ దెన్ ఐ ఫెల్ట్ ఇట్ రియల్లీ నో ఐ థింక్ హీ ఈజ్ రియల్లీ ఎ గాడ్లీ పర్సన్, స్పిరిచువల్ పర్సన్. నేను ఒక డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ని ఇంత పెద్ద హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న ఫిలింకి లాంచ్ చేసి తీసుకొచ్చి పెట్టి నేనున్నా నువ్వు ముందుకు వెళ్ళు అని పుష్ చేస్తారు చూసారా. అండ్ ఐ థింక్ దట్స్ అన్ వెరీ గాడ్లీ నేచర్ అది. సో దట్స్ వై ఐ హ్యాడ్ టు టెల్ దట్ వర్డ్. ఎనీ మెమరబుల్ డిస్కషన్ ఆయనతో ఈ మొత్తం ప్రాజెక్ట్లోని? ఆయనతోట ఫస్ట్ టైం నేను ఆయన వెళ్ళినప్పుడు ఆయన పక్కన కూర్చున్నాను. నేను చాలా కంగారు పడ్డాను. సో సార్ కూర్చున్నాను. అబ్బాయి ఏం తింటావు, పూతరేకులు తింటావా అన్నారు ఆయన. సార్ సరే వెంటనే ఆ పూతరేకులు రప్పించారు. పూతరేకులు రప్పించి తింటున్నాను. నేను తినడం కూడా స్లోగా తింటున్నాను. బాగా చేస్తున్నావు, చెయ్యి ఇంకా బాగా చెయ్యి అన్నారు. ఓకే సార్ అని. సో దెన్ వీ హ్యాడ్ డిస్కషన్ అబౌట్ ద సాంగ్స్, యూనో ఎక్కడెక్కడ టెంపో డ్రాప్ అవుతుంది, ఎక్కడెక్కడ పెరుగుతుంది, ఏమేమి చేయాలి అని డిస్కస్ చేసి అండ్ దెన్ డిస్కస్. దట్ వాజ్ అ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ మీ. ఎనీథింగ్ సార్ ఫర్ ఆడియన్స్ ఈగల్ ఈజ్ వాట్? ప్యూర్గా మ్యూజిక్ ద్వారా చెప్పాలి అంటే వాట్ ఈగల్? Eagle is a complete action and the music compasses the action. So you will have that action goosebumps. And Eagle is where you have the drama and the music goes to will encompass the drama. And then Eagle there is a suspense and the music will speak the suspense. And end of the day the Eagle has an international cause. Actually ఈ సినిమా నేను ఎనీ ప్రపంచంలో ఉన్న ప్రతి లాంగ్వేజెస్కి మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కాజ్ అంతా చాలా గొప్ప కాజ్. సో దాని అంతటినీ సఫిక్స్ చేస్తూ మ్యూజిక్ కూడా అది మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఓవరాల్ ఆల్సో ద సౌండ్ ఈస్ డిజైన్డ్ ఫర్ ది మాస్ మహారాజా ఫ్యాన్స్ అండ్ ది ఇంటర్నేషనల్ పీపుల్ ఆడియన్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ లాగే మీ మూడో కన్నుకు కూడా చెప్పడం జరిగింది దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్గా తీసుకెళ్ళవాలి. అవునవునవునవునవునవును ఆయన ఆల్రెడీ ఆ బిజీలో ఉంటుండే ఉంటారు. బట్ హౌ సపోర్ట్ అంటే మెయిన్గా ప్రొడక్షన్ ఆఫీస్ అనేది చాలా చాలా మెయిన్ అని మీరు చెప్పారు. బాగా సపోర్ట్ చేశారు, వెదర్ ఇట్ ఇస్ రీ రికార్డింగ్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎనీథింగ్. అవును సార్. మీరు యూకేలో కూడా ఎక్కడో వెళ్ళి చేసినట్టున్నారు. అవునవును. నా ఈగల్ మూవీ సాంగ్స్ అండ్ మాస్టరింగ్ అంతా మీకు యూకే హ్యాబర్ట్ స్టూడియోస్లో జరుగుతున్నాయి. సో ఆడియో కూడా చాలా బాగా వచ్చింది, క్వాలిటీ అంతా. టీజీ గారు మెయిన్గా విశ్వప్రసాద్ గారి గురించి అంటే ఎలా ఉండేది ఆయనతో సపోర్ట్? ఫెంటాస్టిక్ అండి ఆయనతో. పిఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ బడ్జెట్ సుజిత్ గారితో మాట్లాడడం, సుజిత్ గారు శాంక్షన్ చేయడం. సో ఎప్పుడు ఫలానా డేట్కి రికార్డింగ్ అంటే అది ఆగిపోవడం అన్నది ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎప్పుడు జరగలేదు. ఏ పేమెంట్స్ దగ్గర ఆగడం కానీ. సో ఇట్ వాజ్ నెవర్ హ్యాపెండ్. సో దట్ ఈస్ వెరీ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ పిఎంఎఫ్. లవ్ టు వర్క్ విత్ దెమ్ in future more great films as well. సో అంటే ఒక దాంట్లో 2 క్వశ్చన్లు అడుగుతాను. ఫస్ట్ అసలు ఎలాంటి సినిమాలు మీకు చేయడం బాగా ఇష్టం? అసలు మీ దగ్గర ఒక సినిమా స్టోరీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? అంటే ది మూవీ హ్యాస్ టు ఫస్ట్ ఐ బిలీవ్ దట్ ఆ కథ ఏంటంటే యూ నీడ్ టు ఫర్గెట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ టైంకి ఏదో టెన్షన్స్ తోటి వస్తాం. సో ఒక్కసారి స్టోరీ వింటే జస్ట్ నీడ్ టు ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్.
సో యూ జస్ట్ నీడ్ టు థింక్ అండ్ ఇమాజిన్, అరే దీనికి ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఒక థాట్ వచ్చిందంటే దెన్ ఐ థింక్ ఐ ఆప్ట్ ఫర్ దట్ స్టోరీ. అండ్ మిగిలింది ఇట్స్ ఆల్ ప్యాషన్ అండి. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ సో వాల్యుబుల్ మచ్. టైం. ఒక మ్యూజిక్ని మాకు మ్యాజిక్ చేసి వదిలేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని అండ్ అలాగే సాంగ్స్తో కూడా. ఎస్. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ మేము వెయిట్ చేస్తాం. సో ఎనీథింగ్ ఫర్ ఈగల్, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే. ఈగల్ ఈజ్ గోయింగ్ టు రాక్ ద థియేటర్. సో మాస్ మహారాజా ఫ్యాన్స్ మీరు అందరూ పండగ చేసుకుంటారు, పక్కా ఫిక్స్ అయిపోతుంది. అది స్పీకర్లు పగిలిపోతాయి, స్పీకర్లు కూడా పగిలిపోతాయి, రెడీ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Yeah. సో ఇలాగే మీ మ్యూజిక్ అనేది ఇంకా ఫాస్ట్ స్ట్రోక్స్కి వెళ్ళి ఎన్నో మైల్ స్టోన్స్ మీరు అచీవ్ చేసి. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో అండ్ మచ్. మనకు బ్యాక్గ్రౌండ్ తెలియని మనిషి మ్యూజిక్ మిషన్ గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని ఈగల్ సినిమాని January 13th ఎంజాయ్ చేయండి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.